నమస్తే, నేను సిరి. ఈ మధ్య కాలంలో రియాలిటీ షోస్‌లలో అంటే వాళ్ళు వచ్చేసి డాన్స్ షోలలో వాళ్ళు వచ్చిన వెంటనే కొంతకాలానికి మంచి పేరు వచ్చేసి వాళ్ళు ఎదుగుతున్న సమయంలో కొంతమంది తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇంకొంతమంది ప్రాణాలు పోతున్న పరిస్థితి. ఇప్పుడు చూస్తున్నట్టయితే 'ఢీ' షోలో డాన్సర్‌గా ఉన్న అభి అనే వ్యక్తి వల్ల కావ్య కళ్యాణి అనే ఒక 24 ఇయర్స్ అమ్మాయి అయితే ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చేసుకుంది? ఏంటి అసలు ఏమవుతుంది? అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే కావ్య కళ్యాణి ఖమ్మం జిల్లాకి చెందిన అమ్మాయి. తను ఏంటంటే 'ఢీ' షోలో డాన్సర్గా ఉన్న అభి అనే తన్ని 5 ఇయర్స్ నుంచి లవ్ చేస్తుందంట. పెళ్లి చేసుకుంటా అని చెప్పాడంట. తనని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళాడంట. కానీ ఇప్పుడు మాత్రం తనని పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యేసరికి ఈ అమ్మాయి సెల్ఫీ వీడియో తీసి చనిపోయింది. అసలు ఏం జరుగుతుంది? దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? ఒక నిమిషం. ఇప్పుడు ఈ అమ్మాయి 'ఢీ' షోలో డాన్సర్ అవ్వాలని వచ్చింది. సరే, కావ్య కళ్యాణ్ గురించి పక్కన పెడితే నాకు ఒక డౌట్ వచ్చింది. బేసికలీ మొన్న జానీ మాస్టర్ ఇష్యూలో వాళ్ళ ఆవిడని ఎవరో ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ ఏం చెప్పింది, ఇక మేము కార్డులు ఇవ్వదలుచుకోలేదు, ఆపేసాము, అది అంతర్గతంగా మాకు మేము చర్చించుకున్నాను ఒక మాట బయటకు వదిలింది. అప్పుడెప్పుడో చైతన్య మాస్టర్ చనిపోయినప్పుడు కూడా మనకు గుర్తుంది, తను కూడా అవకాశాలు రాగానే కొంచెం సూసైడ్ చేసుకున్నాడు. అంటే వాళ్ళు ఇచ్చేది సరిపోక ఈయన పెట్టేది ఎక్కువ అయిపోయి ఇది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు 'ఢీ' షో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మళ్ళీ డ్యాన్స్ ఐకాన్లు అని చెప్పి ఇంకో షోలు వస్తున్నాయి. ఇంతమంది వస్తున్నారు, 2000 మంది 3000 మంది. వీళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి ఎక్కడ ఉంది స్పేస్ అసలు? వీళ్ళందరికీ కార్డులు కావాలి, వీళ్ళందరికీ అవకాశాలు కావాలి. ఒకప్పుడు అంటే హీరో హీరోయిన్ వెనకాల పనున్నా పని లేకుండా అని అటో 10 మంది ఇటో 10 మంది వెళ్ళేవాళ్ళు అలా తిరుగుతా. జస్ట్ అంటే వాళ్ళకి పని ఇచ్చినట్టు ఉండేది, కలర్ఫుల్గా ఉండేది, స్క్రీన్ బాగుండేది, పని ఉండేది అందరికీ. ఇప్పుడు వెనకాల నలుగురిని పెట్టాలంటే ఖచ్చితంగా ఫారిన్ డాన్సర్లను పెడుతున్నారు, లేకపోతే అసలు పెట్టట్లేదు, అసలు లేరు. వీళ్ళంతా మరి ఎక్కడ డాన్స్లు వేస్తున్నారు, ఎప్పుడు వేస్తున్నారు? ఇంకా కొత్త వాళ్ళు వస్తానే ఉన్నారు. సరే పోన్లే, ఏదో ఒకటి. ఇప్పుడు ఈ అమ్మాయి విషయానికి వస్తే ఇలాగే 'ఢీ'లో ఒక డాన్సర్గా వచ్చింది, ఏదో చేద్దాం అనుకుంది. కాకపోతే ఏంటంటే తన ప్రతిభతో తను ముందుకు వెళ్ళలేకపోయింది. ఈ అబ్బాయిని అక్కడే కలిసిందంటారా? అవునవును, అక్కడే అభి అనే ఇంకో అబ్బాయి. ఇక విషయం ఏంటంటే డాన్సర్స్లో అబ్బాయిలు కొంచెం ఒడ్డు పొడుగు బాగుంటే ఫ్రంట్లో పెడతారు, చూసావా? వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయి. అమ్మాయిలు ఎలా ఉన్నా సరే ఇవ్వాల్సినవే ఇస్తారు. ఇకపోతే ఈ అబ్బాయికి ఏమో వరుస పెట్టే అవకాశాలు, ఈమెకేమో కొంచెం తక్కువ రావట్లా. ఈలోపు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది, ఒక సహజీవనం చేద్దాం అనుకున్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, 5 ఏళ్ళుగా కలిసి ఉంటున్నారు, అంతా జరిగిపోయింది. అంటే షూటింగ్ అని వీడు వెళ్తున్నాడు. బట్ ఆ పిల్ల ఏమో ఇంట్లోనే ఉంటుంది కొంతకాలం, ఎప్పుడు కానీ షూట్ రావట్లే ఆమెకి. అండ్ ఇతను కూడా ఆమెను పిలవకుండా, వీళ్ళందరికీ ఒకటే మాస్టర్ ఉంటారు కదా, ఆయన కింద 4 శాఖలు మహా అయితే అక్కడక్కడ పిలవకుండా ఇంకెవరన్నా పెట్టేలాగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ పిల్లకేంటి అంటే షూట్ అంటది ఉండదు, మేము ఒక మాస్టర్ కిందే, వేరే మాస్టర్ దగ్గర అయితే చేయరు వీళ్ళు. ఈయన మాస్టర్ దగ్గర పనులు ఇక్కడే అవుతాయి. మరి ఎక్కడ తిరుగుతున్నాడు నాకు తెలియకుండా? వచ్చాడా? అదే రాలేదే. వచ్చాడు కానీ ఇందాక అదేవతో కనిపిస్తే అలా వెళ్ళాడు. ఎవరు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, నీకు తెలియదు. డైరెక్ట్గా వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు ఈయన. తోటి డాన్సర్ ఏదో డాన్స్ నేర్పిస్తున్నా అది ఇదని కహానీలు చెప్పిన ఆ పిల్లని నమ్మలేదు. పైగా ఈ వ్యవహారం కొంచెం ఉండేసరికి ఆమెకు నచ్చల, ఎందుకో మనస్తాపం చెందింది. గట్టిగా నిలదీస్తే నువ్వెంత, నీ బతికెంత, నాకు నువ్వు అవసరం లేదనే దగ్గరికి వచ్చింది. ఇక రావట్లా ఈమె. అంటే ఎలా అంటే ఏదో నువ్వు అంటే అనుమానిస్తున్నావు, నేను ఇంక నీ దగ్గర రాను అని అలిగినట్టుగా రావట్లా. చూసింది ఈయన వ్యవహారం అంతా తెలుసుకుంది అందరి దగ్గర. సో నా మీద అలిగాడు, ఆమెతో వీళ్ళతో మాత్రం బాగానే తిరుగుతున్నాడు కదా, సరే అని చచ్చిపోదాం అనుకుంది. ఇటు అవకాశాలు లేవు, అటు వచ్చిన ఉన్నాడు, రావట్లా. ఏం చేసింది, సెల్ఫీ వీడియో ఒకటి తీసుకొని ఊరేసుకుంది. ఇది వాళ్ళ గ్రూపుల్లో పెడితే, డ్యాన్స్ గ్రూపులలో అటు కాస్త ఇటు కాస్త చక్కర్లు కొట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఓహో ఇది జరిగింది అని. ఈ విషయం ఎప్పుడైతే వాట్సాప్లోకి వచ్చిందో ఈయననే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇది చూడండి, అయ్యో ఈ అమ్మాయి నా వల్లే, నేనే సార్ ఆమె చెప్పేది. అదేంటి బాబు ఏంటి ఇట్లా వచ్చావు? అదేం లేదండి, నాకు ఎక్కువ పని ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, ఆ పిల్లకి పని లేదు, అలా మెంటల్గా స్ట్రెస్ అయిపోయి ఏవేవో ఊహించేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నాకు ఆ ఉద్దేశం ఏం లేదు సార్, నేను పాపం పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఈ అమ్మాయిని,
ఇంకా చెప్పాలంటే మాకు మానసికంగా అంటే ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, మాకు పెద్దలు నొప్పించి కూడా నేనే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. చాలా ఇది నాకు ఈ అమ్మాయి అంటే విపరీతమైన ప్రేమ, ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ, కొంచెం చూడండి అని చెప్పితే ఈవిడ థ్యాంక్ గాడ్ ఈ అమ్మాయి ఏంటంటే వీళ్ళు ఎవరో చూశారు, అప్పటి వరకు బ్రతికే ఉంది, హాస్పిటల్లో చేర్పించారు. ఓవైపు చికిత్స పొందుతూ ఉంది, ఇంకోవైపు ఏమో ఈ న్యూస్ అంతా బాగా స్ప్రెడ్ అయిపోయింది. చాలామంది కౌన్సిలింగ్ ఇద్దాం అనుకున్నారు, అమ్మ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేసుకోకు, కొంచెం అంటే ఇదే జీవితం కాదు కదా, ఇంకా చాలా ఉంటుందని ఆవిడకి చెప్పబోయి, ఇంకోవైపు ఈయనకు కూడా చిన్న చిన్న అలకలు గిలకలు ఉండకూడదు, మాట అనుకోకూడదు, చూడు ఎంత సెన్సిటివ్గా ఉందో అని చెప్పి ఇతనికి కూడా కొంచెం సలహాలు ఇచ్చి వీళ్ళని సెట్ చేద్దాం అనుకునే లోపు ఈ అమ్మాయి చనిపోయింది. సెల్ఫీ వీడియో తీసుకున్నప్పుడు బాగానే ఉంది, ఈమె తర్వాత హ్యాంగ్ చేసుకున్నప్పుడు కూడా చాలామంది కాపాడారు, హాస్పిటల్కి కూడా తరలించారు. అప్పటి వరకు ఓకే, కొంచెం చికిత్స పొందుతూ ఉంది, ఈలోపు అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ఈ అబ్బాయి మీద కేసు అనేది నమోదైంది, ఇతనే అని. అంటే ముందే తన పోలీసులు తనే లొంగిపోయాడు అనుకో, బట్ తన వెర్షన్ ఏంటంటే నా ఉద్దేశం అది కాదు అని. ఈమె వెర్షన్ సెల్ఫీ వీడియోలు ఈమె చెప్పింది ఏంటంటే అందరితో తిరుగుతున్నాడు అని. మేబీ ఒకవేళ ఈయన చెప్పేది కూడా నమ్మొచ్చుగా, ఈ యాంగిల్లో చూద్దాం. నిజంగా ఈయన తిరగట్లేదు, అవకాశాలు ఎక్కువ వచ్చాయి, అదే పనిగా డే షూటు నైట్ షూటు చేస్తున్నారు. డాన్సర్స్కి ఎలా అంటే ఒక కాల్ షీట్కి ఇంత, నైట్ 6 దాటి పని చేస్తే 1.5, నైట్ చేస్తే డబల్, హాలిడే రోజు వెళ్తే డబల్, ఇట్లాంటి పేమెంట్లు ఉంటాయి. కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడదాం, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని అనుకున్నాడేమో, చెప్పలేము. అండ్ ఈ షోస్ గట్రా కూడా రోజు 2-3 ఎపిసోడ్లు అయినా కూడా రాత్రి వరకు పని ఉంటుంది, కొన్ని రోజులు అర్ధరాత్రులు కూడా అవుతూ ఉంటాయి. ఇంట్లో ఒకతే ఖాళీగా ఉండి మరి ఏమన్నా ఇలాంటి ఆలోచనలు చేసిందా తెలియదు. మొత్తానికైతే అమ్మాయి లేదు ఇప్పుడు మన మధ్య. డీకే ఎందుకు ఈ వరుస పెట్టి మరణాలు అనేది అర్థం కావట్లేదు. ఒకటేమో కొరియోగ్రాఫర్ నన్ను ఏదో చేశాడని మొన్న అమ్మాయి, అదో పెద్ద సంచలనం. నెక్స్ట్ మళ్ళీ దానికి ముందు చైతన్య మాస్టర్, అదొకటి. అంటే ఇక్కడ ఒకటి సార్, ది షోలో ఎందుకు ఇట్లా అవుతుందంటే వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు అంటారు, కానీ ఈ మాస్టర్స్ మాత్రం ఎవరైతే కొరియోగ్రాఫర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఒకరిని మించి ఒకరిని చేయాలి అంటే వాళ్ళ స్థాయికి మించి ఆర్థికంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇందులో అంటే అప్పు చేసి మరి ఇంత చేసి అప్పులు తీర్చక వాళ్ళు అట్లా దానికి అవుతున్నారు. ఎందుకు అప్పు చేసి మరి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు కార్డు వస్తే పని వస్తుంది, పని వస్తే అప్పులు తీర్చేయచ్చు అన్న ఆశ. కార్డు రావాలంటే నేనేంటో నిరూపించుకోవాలంటే నాకు రైట్ ప్లాట్ఫామ్ దొరికింది. ఈ రైట్ ప్లాట్ఫామ్లో నేనేంటో నిరూపించుకొని ఈ 4 జడ్జిలతో ప్రశంసించుకొని వీళ్ళ జస్ట్ మద్దతుతోని నేను కార్డు తీసుకుంటే వెంటనే ఏదో ఒకటో రెండో వస్తాయి. నేను అని నిరూపించుకుంటే నాకు ఇంకా సినిమాలు వస్తాయి. అప్పుడు ఈ అప్పులదే ఉంది, ఇట్లా తీర్చేయచ్చు అనుకుంటారు. కాకపోతే నాలోపు పోవాల్సిన ప్రాణాలు పోతున్నాయి. అంటే మితిమీరిన అప్పు, తీర్చలేని అప్పు, ఆ ఖర్చు కూడా ఒక రేంజ్లో పెట్టడం. ఎందుకంటే ఫుడ్ చార్జెస్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ ఏదైతే ఉంటాయో రిక్వైర్మెంట్ అవన్నీ కూడా ప్రాపర్టీస్ అని ఇవ్వండి అవన్నీ. అండ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్సే ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వీళ్ళు డాన్సర్స్ కూడా వెంటనే పేమెంట్లు ఇవ్వరు. ఇస్తాం లేరా, ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటారు. సో ఇప్పుడు వీళ్ళకేంటి, ఇక్కడ రాకుండా వేరే పని ఉన్నా, ఆ షూట్ ఉన్నా ఈ షూట్ ఉన్నా ఎక్కడో దగ్గర కాళ్ళాడిస్తే కొంచెం డబ్బులు వస్తాయి అని చెప్పేసి వెళ్తారు. మేబీ అలా అయినా డే అండ్ నైట్ బిజీ ఉన్నా ఈ పిల్ల అలిగిందేమో తెలియదు, నిజంగా మోసం చేశాడో లేదో కూడా తెలియదు. బట్ అడగడానికి ఈ అబ్బాయే ఉన్నాడు, ఆరోపించి అమ్మాయి చనిపోయింది. నిజమో కాదో అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఇంకెవరైనా చూసిన వాళ్ళు కనుక అవును నిజమే నా ఫ్రెండ్ని ఇలా చేశాడు, నా కళ్ళ ముందే వెడతలు తిరిగారంటే ఎవిడెన్స్తో ఇతన్ని ఏమన్నా చేయొచ్చు. ఎందుకు ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో? చాలా మంది సూసైడ్స్ అనే ఎందుకు అలాంటి ఒక డెసిషన్ తీసుకుంటున్నారు? మైండ్కి కుంగిపోయి నేను మోసపోయాను, అనుకున్నది సాధించలేకపోయాను, ఇంకా నాకు ఈ జీవితం వద్దు అనుకునేవాళ్ళు. అంటే ఇక నేను ఇంటికి వెళ్ళి నిలబడలేను, అందరు క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు, బయట తిరగలేను, అందరు నవ్వుతూ ఉంటారు, వీడేమో వదిలేసి వెళ్ళాడు, ఇంకా నేనేం చేయను. అలాంటి పరిస్థితిలో ఇంకా నాకు ఈ భూమి మీద బతికే హక్కు లేదని వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అవుతారు. అంతమించి ఇంకేం లేదు.